ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. చదవటానికి ఇష్టపడండి, లేకపోతే వినటానికి ఇష్టపడండి. వినట వల్ల శ్వాసం కలుగు, చదవటం వల్ల జ్ఞానం కలుగును. ఈ రెండో కూడా మనకు అవసరం. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఆయన ఏ మార్గంలో నడవమంటాడో, ఎక్కడికి నడవమంటాడో ముందరగా ఆయనను మనము అడిగి తెలుసుకొని ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడము. దేవుని మార్గము మేలైన మార్గము, ఇరుకు మార్గంలో నడిస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. ఆ మార్గంలో నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ ఉంటే తీర్చారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదే అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటున్నాడు. మన పితరులు కూడా నడిచాడు. దావీదు ఒక మార్గం నడిచాడు, అబ్రహాం ఒక మార్గంలో నడిచాడు, లోతు ఒక మార్గంలో నడిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సొలొమోను ఒక మార్గంలో నడిచాడు. ఇలా వాళ్ళ మార్గాల్లో నడిచి చివరికి ఒక్కోసారి ఆ మార్గాలే వాళ్ళకి చివరి వరకు నడవలేని స్థితిలో కొందరు ఉన్నారు. అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో. కొద్దిగా మన జీవితాల మీద ఆధారపడి మన పితరులు నడిచిన మార్గంలో నడుస్తున్నాం అనుకుంటూ మనమేమో దారి తప్పిపోతున్నామో, జారిపోతున్నామో ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అబ్రాహాం ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, నేను చూపించి ప్రదేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. దేవుడేమన్నా అన్యాయస్తుడా? మాటిచ్చి నెరవేర్చేవాడు కాదా అని తెలుసుకొని ఆయన తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు. అందరిని విడిపించేసి భార్యను తీసుకొని బయలుదేరాడు. మనం కూడా ఏం చేస్తాం? మనకు చూపించింది ఇదే మార్గం అనుకుంటున్నాము, ఇదే మేలైన మార్గం అనుకుంటున్నాము. విశాలంగా ఉంటే బాగుండు, విశాలమైన మార్గంలో నేను వెళ్ళాలి అంటే అది మరణానికి దారి తీస్తుందంట. ఆయన మార్గం ఇరుకు మార్గం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా యెహోవాను ఆశ్రయించేవాడు మేలైన మార్గంలో నడుస్తాడని. మనం ఎప్పుడూ కూడా మేలైన మార్గంలో నడవాలని ఆశపడుతున్నాడు. మన ఇష్టం వచ్చిన మార్గాల్లో నడవటానికి వీల్లేదని. సొలొమోను కూడా అంతే కదా. సొలొమోను కూడా ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి నాకు తగిన జ్ఞానం అనుగ్రహించుకున్నాడు. ఆయనకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా కలగజేశాడు. మనం అడిగితే చాలు, అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన మేలుని దయచేస్తాడు. కాకపోతే మన మాటలు కొద్దిగా ఉండాలి. నేను తెలియగలవాడిని, నాకంతా తెలుసు, ఈ మార్గాలన్నీ నేను సూచనీయాన్ని నడిస్తే, దేవుని మార్గాన్ని దూషిస్తే, దేవుని మార్గాన్ని మనం నడవకపోతే ఇబ్బందులు పడతారు తప్పదని లేఖనాలు తెలియపరుస్తుంది. సౌలు అదే చేశాడు. ముందర నడిచినట్టే నడిచాడు, దీవెనలన్నీ పొందుకున్నాడు. రూపాయి వెనకేసుకున్నాడు. వెనకేసుకునేటప్పటికీ అహంకారం వచ్చేసి, అసూయ వచ్చేసి, అవి మనలో కూడా ఉంటున్నాయి. మానవులం కదా, మనలో కూడా వస్తున్నాయేమో. ఒక్కసారి వాటిని తీసేసుకొని మేలైన మార్గంలో నడుద్దాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, భూమి ఆకాశాలు నీ మీద సాక్షులుగా పిలుస్తున్నాడు అంటున్నాడు. ఆయన జీవమైన మార్గంలో నడుస్తున్నాడు, యథార్థమైన మార్గంలో నడవమంటున్నాడు, మేలైన మార్గంలో నడుస్తున్నాడు. అదే అంటున్నాడు, నేనే జీవమును మార్గమును సత్యమునై ఉన్నాను, ఆ మార్గంలో మీరు నడిస్తే మీరు వర్ధిల్లుదురు అంటున్నాడు.
మన సొంత బాటలు వేసుకొని నడుపుతున్నామా? మన కుటుంబాన్ని మనం దేవుని సన్నిధులకు నడిపించలేకపోతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మోషే గారు కూడా ఇదే అంటున్నాడు. మోషే గారు కూడా వెళ్ళాడు యెహోవా పర్వతం, యోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి చెప్పులతో వెళ్ళాడు. ఎంత లెక్కలేని తనంగా ఉన్నాడో చూడు. దేవుడు అంటే భయభక్తులు కలిగి నేను ఇల్లంతటిలో నమ్మకమైనాడు అనుకొని దేవుడేమో ఆ పని చెప్తే అక్కడ చెప్పులేడు, ఇది పరిశుద్ధ స్థలం అని కేకేసేదాకా తెలియదు. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే మేలైన మార్గంలో నడుద్దాము, జీవమైన మార్గంలో నడుద్దాము. ఆశీర్వాదమును శాపమైన మార్గం కూడా ఉందంట. ఆ శాపం మన కుటుంబాల మీద తెచ్చుకోవద్దు, మన జీవితాలు పాడు చేసుకోవద్దు. మనం రక్షణ అనుభవం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ మార్గంలో మీరు నడవాలి. తరిచి చూడండి ఏది మేలైన మార్గము. ఎవరు ఎలా నడిచారు, మన పితరులు ఎలా నడిచారు, వెళ్ళిన వాళ్ళు ఎలా నడిచారు, ఎలా చెడిపోయారు, ప్రతిదీ కూడా బైబిల్లో లిఖించబడి ఉంది. ఒక పక్క చదువుతానే ఉంటాం, అదేం చేస్తాలే మనల్ని వాళ్ళు నడవలేదా, నేను నడిస్తే వచ్చిందా అనేది చెడు దావలో నడుస్తాం. అదే మన జీవితాలు పాడు చేస్తుంది, మన జీవితాలు చిన్నభిన్నం చేస్తాం. ఒక్కసారి ఆలోచన చేస్తావా? దేవుని సన్నిధిలో నేను ఎలా నడుస్తున్నానయ్యా, నేను నడవకూడదు చాట నిలుస్తున్నానేమోనయ్యా, ఆగని చాట ఆగుతున్నానేమోనయ్యా. ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలించయ్యా. దావీదు కూడా ఎక్కడికైనా అన్నారంటే ప్రతిసారి ఆయన ఎదుట మోకరించి, అయ్యా నీ చిత్తమైతే నేను వెళ్తానయ్యా, లేకపోతే నేను వెళ్ళనని ఆయన దగ్గర ఎల్లు, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు నడుచు మార్గములన్నిటిలో నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అనే వరకు కూడా ఇటు నడవాలి. మనం కూడా అలా నడవాలని, మన జీవితాలు మార్చుకోవాలని, దేవుని సన్నిధిలో గడపాలని దేవుడి ప్రణాళిక అయ్యింది. నీవు నేను ఏ మార్గంలో నడుస్తున్నావు? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, ఇరుకు ద్వారములో ప్రవేశించుడి, నరకమునకు పోవు మార్గము ఎడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు మరణముకు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకు దారి సంకుచితమై ఉన్నదని దాని కనుగొని వారు కొందరే అంటున్నారు. విశాలమైన ద్వారం అంట మరణాన్ని దారి తీస్తుందంట. ఇరుకు ద్వారం కనిపెట్టుకొని ఉండాలి. ఆ ద్వారంలోనే మనం నడిస్తే జీవించబడతాం. అది తెలుసుకోవాలి. మనం తెలుసుకోక ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ మనం నడిచిన బాటలో నేను నడుస్తాం. మనం వెళ్ళినది గొప్ప అనుకుంటున్నాం, నేను చెప్పింది మంచిది అనుకుంటున్నాం, నేను మాట్లాడింది మంచి మాట అనుకుని మనలో మనమే ఉప్పొంగిపోతున్నాం. అదే సాతాను మనల్ని పేరేపడ కలగజేస్తే, నీ అంత మాటకారి లేడు, నీవంత న్యాయవంతుడు లేడు, నువ్వంతా గొప్పవాడు లేడని మనల్ని ఒక్కో మెట్టు ఎక్కించి చెటారు కమ్ముకు ఎక్కించి కింద పడేస్తాడు. దేవుడు అలా చూడడు. తగ్గింపు జీవితం. నీకే మాటలైతే కావాలో, ఏ మార్గం అయితే నువ్వు నడవగలవు, ఆ మార్గంలో నడిపిస్తానికి ఇష్టపడతాడు. మనం నడవటం లేదని దేవుడు మనకు ఆ మార్గం కనుగొని వారు కొందరే అంటున్నాడు. ఆ కొందరిలో నువ్వు నేనున్నాము. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో సరైన మార్గంలో నడుస్తాము. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం. అయ్యా ఇప్పుడు వరకు నిలవకూడని మార్గంలో నడిచానేమోనయ్యా, ఇప్పుడు వరకు నేను చెడు మార్గంలో ఉన్నానేమోనయ్యా, మంచి ఆలోచన నడవడి మార్చుకోలేకపోయానేమోనయ్యా. ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలించాయ్యా. అయ్యా ఇరుకు ద్వారం దాన్ని కనుగొన్నవాడు కొందరేనంటును, ఆ కొందరిలో మేము ఉండడానికి ఇష్టపడుతుండగా మాకు ఆ మార్గములు తెలుపమని నిన్ను మేము పరిశీలన చేసుకుంటున్నామయ్యా. నీ చిత్తములు మమ్ము నడిపించయ్యా. ఈ రాత్రికాల సమయంలో మేలైన మార్గంలో మమ్ము నడవటానికి, అయ్యా మా పితరులు నడిచిన మార్గంలో మేము నడవటానికి అయ్యా నిన్ను గుర్తెరిగే కృపను మాకు దయచేయండి. ఆయన
తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచన, తగ్గింపు మాటలు మాలో ఉంచున్నాయి. మేము గొప్పవాళ్ళమని కాదు, అందగాడమని కాదు, ఐశ్వర్యవంతులమను కాదు, నీ కృప వల్లే ఇలా సజీవులుగా నిలబడ్డామంటే, సజీవులుగా ఉన్నామంటే అది నీ కృప మాత్రమేనని, నీ మార్గంలో నడిచే కృపను మాకు దయచే నాయన. మేలైన మార్గంలో నడిపించయ్యా. ఇప్పుడు వరకు మేమే మార్గంలో నడిచాము, ఇప్పుడు వరకు ఎలాంటి ఆలోచనలో ఉన్నాము, ఒక్కసారి మన హృదయాలు మేమే పరిశీలన చేసుకొని మేలైన మార్గం నడవటానికి తీర్మానం చేసుకుంటున్నామయ్యా. అయ్యా, మాతో నువ్వు మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే మేము జీవించగలము నాయన. నువ్వు మాట్లాడితే మేము పోషించబడగలము. నువ్వు నాతో మాట్లాడయ్యా. ఇరుకు ద్వారా దానికి అనుకుని వారు కొందరు అంటున్నావు అయ్యా. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడు. ఇరుకు మార్గమేదో, విశాలమైన మార్గమేదో, అది మరణానికి తీసే మార్గము, జీవముఖలోనికి నడిపే మార్గము. ఆ మార్గంలో నిలిచి చూడు. నువ్వు నీకే అర్థమైందని తెలియజేసావయ్యా. ఇప్పుడు వరకు మేము ఏ మార్గంలో నడిచాము, ఇప్పుడు వరకు ఎలాంటి ఆలోచనలో ఉన్నాము, ఒక్కసారి మేము పరిశీలన చేసుకొని అయ్యా నీ మార్గంలో నిలిచి చూసి నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే కృపను మాకు దయచేయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని మెండైన మార్గంలో, మేలైన మార్గంలో నడిపించమని, జీవమైన మార్గంలో ఆశీర్వాదం పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.